హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే నేను మొత్తం పనులన్నీ చేసుకుందాం అనుకున్నాను, కానీ మెసేజ్ వచ్చిందండి, ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తాము స్కూల్కి రమ్మని. పేరెంట్స్ని అయితే రమ్మన్నారు. సో అక్కడికి వెళ్ళాలి. పొద్దున్నే లేచైతే పిల్లలకి ఈ విధంగా జీలకర్రతో అయితే రసం చేసేస్తానండి. అప్పుడప్పుడు ఒక 2 వారాలకు కానీ ఒక వారానికి కానీ ఒకసారి ఇలా ఇస్తాను. అలా ఇస్తే కనుక పిల్లలకి పైత్యం, కఫం అలాంటివన్నీ తగ్గుతాయండి. వాళ్ళు ఎక్కువ స్వీట్ తింటారు కదా, మనం కూడా తాగొచ్చు, పెద్దవాళ్ళు కూడా. మా అమ్మ ఎక్కువగా ఇచ్చేది. ధనియాలతో కూడా చేసుకోవచ్చు అండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ధనియాల రసం కూడా తీసుకోవచ్చు. అసలు ఈ నోబిత ఎక్కడికి వెళ్ళిపోయాడు? డోరేమాన్ తను ఎక్కడున్నాడో వెళ్ళి పిలుచుకురా. ఓకే మమ్మీ. జీలకర్ర రసం కళ్ళు మూసుకుని తాగి లేగమ్మా, ఏమి ఉండదులే, లేగాలే. చూసారు కదా, ఈడు అసలు తాగనంటే తాగనని పెట్టాడు. ఏదో విధంగా బలవంతంగా పట్టానులేండి. స్వీట్స్ ఎక్కువ తింటారు కదా, ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అందువలన అయితే నెమ్మదిగా ఏదో విధంగా తాగిస్తాను. తర్వాత పిల్లలకు వెన్నెలు పెట్టి నైట్ అయితే ఇడ్లీ పిండి వేసుకున్నాను కదా, దాంట్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాల్ట్ కలిపేసుకుని, ఇడ్లీ కాకుండా ఎందుకంటే మనం తీసుకున్నాను దీంట్లో అయితే వేస్తాను. కొద్దిగా బజ్జీలా ఫీల్ అవుతారు కదా, అయినా కొద్దిగా తింటారని చెప్పేసి వేస్తాను. ఉల్లిపాయలు అవన్నీ వేసుకోవచ్చు, అవన్నీ వేస్తే మా పిల్లలు తినరండి. అందువల్ల నేనైతే కొద్దిగా జీలకర్ర మాత్రమే వేసాను. అది కూడా బాగుంటుంది టేస్ట్. మన పెద్దవాళ్ళకంటే కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, కొత్తిమీర అవన్నీ. పిల్లలకు కదా కొద్దిగా జీలకర్ర మాత్రమే వేసి ఇలా అయితే వేసేసాను. భలే వచ్చేయాలండి. ఇవన్నీ వేసేసి ఎప్పుడవుతుందో వంట, ముందైతే రైస్ కూడా పెట్టేసుకుంటాను. ఇంటికి వచ్చిన తర్వాత కర్రీ ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఒకవేళ లేట్ అయినా కానీ త్వరగా అయిపోయే కర్రీ చేసేసుకోవచ్చు రైస్ పెట్టేసుకుంటే కనుక. టిఫిన్ అంతా చేస్తే రెడీ అయితే పిల్లల్ని తీసుకుని మా చెల్లి నేను వెళ్ళాలండి స్కూల్ దగ్గరికి. అక్కడ వెళ్తాము. వెళ్ళి అక్కడ ప్రోగ్రెస్ కార్డ్ మీద అయితే సైన్ చేసేసి అసలు టీచర్స్తో మాట్లాడాలి, అసలు ఎలా చదువుతున్నారు ఏంటనేది. కంపల్సరీ మా స్కూల్ నుంచి అయితే మా పిల్లలకి పేరెంట్స్ మీటింగ్ అనేది ప్రతిసారి ఉంటుందండి, ప్రతి మంత్ ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చినప్పుడల్లా. ఇక్కడ చట్నీ చూడండి, వాడికి నచ్చింది చేయాలన్నాను కదా, సేమ్ పుట్నాల పప్పుతో చట్నీ. ఇంకేం ఉండదు మా ఇంట్లో, వెరైటీ చట్నీస్ ఏం చేసుకుని తింటాకుండదు. నెక్స్ట్ ఇవి చూడండి, భలే వచ్చాయి కదా, మంచి కలర్లో. ఎక్కువసేపు వదిలేస్తే మాడిపోతాయి, తీసేయాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత టేస్ట్ కూడా బాగుందండి. ఇడ్లీకి బదులుగా ఇలా వేసుకోవచ్చు పిల్లలు తిన్నప్పుడు. మా పిల్లలైతే ఇడ్లీలు తక్కువ అండి, బలవంతం పెడితే తప్ప తినరు. అలాంటప్పుడు ఇలా వేసి పెడితే తింటారు కదా. బజ్జీలు అంటారు కదండి, బజ్జీలు కదా ఎక్కువ మైదా పిండి కదండి. మనకు పెద్దవాళ్ళకు కూడా బజ్జీలు అంటే ఇష్టమే. వాటి ప్లేస్లో ఇలా వేసుకుంటే కనుక మనకి తినడానికి కూడా బాగుంటుంది. తర్వాత చట్నీ అయితే వేసాను, పిల్లలకు పెట్టేసి తర్వాత రెడీ అవ్వాలి. రెడీ అయ్యే టైంలో రైస్ పెట్టేసుకుంటే త్వరగా రైస్ కూడా అయిపోతుంది. త్వరగా వెళ్దాము, త్వరగా రెడీ అవుదాం అనుకుంటే పని అంతా అయ్యేసరికి లేట్ అయిపోతుంది. టిఫిన్ అన్ని పెట్టేసిన తర్వాత నేను రెడీ అవ్వాలి, పిల్లల్ని తీసుకువెళ్ళాలి. వాళ్ళిద్దరిని కూడా రెడీ చేసి, మా వాడు రెడీ అవుతున్నాడు చూడండి ఇక్కడ. ఏం చేస్తున్నా చిన్నా, అబ్బా ఏం చేస్తున్నావమ్మా? ఇలారా ఇలారా చూడండి. బొట్ట అక్కడ పెట్టుకుంటారా, పైన పెట్టుకోవాలి. సరే ఉంచే సరే, ఎరగా అయిపోతుంది మళ్ళీ. బాగుంది, నైస్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే పని అంతా చేసుకుందాం అనుకున్నాను, కానీ ఎక్కడ పని అక్కడే ఉంది. స్కూల్కి వెళ్ళాలి, పిల్లలకి ప్రోగ్రెస్ కార్డ్ అయితే ఇస్తున్నారు, సైన్ చేయడానికి వెళ్ళాలి. సో వెళ్ళి వచ్చేసరికి ఏ టైం అవుతుందో. అన్నం అయితే వండేలాగా అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి, స్కిప్ చేయొద్దు ఎక్కడికి కూడా ప్లీజ్. ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్కి వెళ్తున్నావా? మరి చెప్పులేవి వేసుకో, చెప్పులు వేసుకో, నువ్వు కూడా చెప్పులు వేసుకోమ్మా.
తాళం ఎక్కడుందో చూస్తాను. షూ ఎందుకురా? వేసుకో వేసుకో. షూ పెట్టు. షూ సిద్ధుని పిల్లలు. సిద్ధు ఎక్కడ ఉన్నాడా? మరి చెప్పులు వేసుకున్నాడా? ఉన్నాడండి అయితే. నేను నెమ్మది నెమ్మది. పడిపోతా. లేకు అడ్డంగా. ఇలా చూడు ఇలా చూడు. మరి వెళ్ళచ్చు. అవి ఎక్కడ చేతట్టుకుంటే ఎక్కడ చోట పడేస్తాం. ఎక్కడున్నాడు? రంది రా త్వరగా రా. చిన్న ఫోన్ ఎలా వచ్చా? ఎందుకమ్మా దగ్గర ఫోన్ ఇచ్చి? సిద్ధు ఏముంది ఎక్కడ పెట్టేస్తాను. రోజు ఎక్కడ కూర్చున్నాం. ఎక్కడమ్మా ముందు సందుకున్నా ఇక్కడే వెయిటింగా. అయితే మీ అమ్మాయికి పెట్టేసి వద్దాం. మా క్లాస్ ఇక్కడే ఖాళీ లేదు కదా వాళ్ళు వెళ్ళిన తర్వాత. సిద్ధు స్కూల్కి వెళ్ళొస్తారు కదా కానీ టైం అయింది. పులిహారే. నెమల్ రైస్ కాదు లెమన్ రైస్. వరే నెమలి వెనకరా బాబు. పులిహోర కావాలి. లెమన్ రైస్ వద్దు. లెమన్ 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 రైస్ వద్దు. పులిహోర కావాలి. నిమ్మకాయ పులిహోర చేయనా? నిమ్మకాయ పులిహోర చేయనా? లెమన్ రైస్ వద్దా? వద్దు. వండకుండా చేయరాదు. ఇక్కడ కలుపు. కలుపుతానమ్మా. నిమ్మకాయ పులిహోర చేయనా లెమన్ రైస్ చేయనా? నమ్మకాయ పులిహోర నమ్మకాయ వేసి పసుపు వేసి నీళ్ళు వేసి పసుపు వేసి ఎలా కలుపు. ఎలా కలపాలి? కిందన కలపాలా? నమ్మకాయ పులిహోర. లెమన్ రైస్ వద్దా? నిమ్మకాయ పులిహోర కావాలా? వద్దు. పరిశీలిస్తాను కదా ఈరోజు అంటే ఇక్కడికి వచ్చేసి ఈ చెట్టుగా కొబ్బరి చెట్టు కానీ బాగుతున్నాయి నిండా కానీ ఎప్పుడు బిల్డింగ్ దగ్గర రాలేదు. చూడు ఎలా వస్తుంది. ఎన్నో అరిసిందిగా ఇక్కడ ఈ చెట్టు ఎంత చల్లగా ఉంది రా వాతావరణం. అలా అనుకోదు. ఎవరు ఉన్నారు అక్కడ కొడుకుని కాళ్ళ దగ్గర. మొన్న అలాగే కొడుకుని వెళ్ళలేదు. ఎన్నడు అవి కాళ్ళ దగ్గర ఎవరో ఉన్నారు. పాము లేదన్నా ఇంకేదన్నా. సరే పిల్లలైతే లెమన్ రైస్ కావాలన్నారు కదా అని చేసాను. మా పెద్దోడైతే కింద ఫంక్షన్ ఉంది చెప్పారు, భోజనం చెప్పారు, అక్కడికి వెళ్తానన్నాడు. సరే వెళ్ళొచ్చాయని నేను మాకు మా పిల్లలకైతే చేస్తాను. లెమన్ రైస్ చేస్తాను. మా చిన్నోడు అయితే లెమన్ రైస్ కావాలన్నాడు కదా, అది రైస్ అయితే వదిలేస్తాను పెరిగేసుకుని తినడానికి. ఈజీగా అయిపోతుందండి. చింతపండు రసం ఒకటి తీసి పెట్టుకోవాలి. అదైతే చింతపండు పులిహోర కూడా చేసుకుంటే అవకాశం ఉంటుంది. అది కూడా రెడీ చేసి పెట్టుకోవాలి.
వర్క్ ఎక్కువ అవడం వల్ల అసలు కుదరట్లేదు చేయడానికి. పండగ పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత ఆ పని కూడా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే స్టోర్ చేసుకుంటే మనకి నచ్చినప్పుడు పులిహోర అయితే కలిపేసుకోవచ్చు. చింతపండు పులుపు అయితే తీసి పెట్టుకుంటే కనుక అనుకుంటాం కదండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే నచ్చుతుంది బాగానే. ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తుంది అలా తినాలంటే మనకి నచ్చదండి, టేస్ట్గా అనిపించదు. ఈ రోజైతే ఇలా అయిపోయిందండి వర్క్. మధ్యాహ్నం అంతా ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి అస్సలు పని అవ్వదు. రేపైతే మిగతా పని అంతా చూసుకోవాలి. కబోర్డులు సర్దడము, నెక్స్ట్ సామాన్లన్నీ కడగాలండి పొద్దున్నే లేచి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా నా వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటానండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.